మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీరు మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి ఒక చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేస్తాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దీనికి ఎలా చెప్పాలంటే నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి రాశులారా అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రాశి వృశ్చిక రాశి అని అంటేనే అలా పులకించిపోతుంది. ఎందుకంటే కష్టాల కడలిలో మునిగి తేలి కష్టపడి ఇబ్బంది పడి అన్నీ పడ్డారు కదా. మంచి రోజులు వచ్చేసాయి. గట్టిగా డ్రమ్ వేసి చెప్పండి అందరికీ. మార్చి 6 నుంచే బాగుంది, ఇంకా చాలా బాగుండబోతుంది. ఇంకా చూడండి ఎలా ఉండబోతున్నారో. ఆ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం మీ జీవితానికి వచ్చేసిందండి. ఇన్ని రోజులు మీ జీవితం ఒక ఎత్తు అంటే ఇప్పుడు మీ జీవితం అలా ఉండబోతుంది. చూద్దామా వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. ఈ నెల గ్రహాలు శని మరియు రాహు మీనరాశిలో పంచమ స్థానంలో. ఒక జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, శని పంచమ స్థానంలో ఒక మనిషికి జీవితంలో ఒకసారి వస్తాడట. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ ఆ మంచి సమయానికి వచ్చేసాడు. శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? ఎక్కడైనా ఉంటే శని భగవానుడు ఉన్నాడు అంటారు కదా, అలాంటి శనియే మీకు ఇవ్వడం మొదలు పెడితే శనీశ్వరుడు ఎవరు ఆపగలరు? అంత అద్భుతం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ రాహు, ఇబ్బంది పెట్టే రాహు మీకు అనుకూలుడు అయిపోయాడు. చూడండి, శని భగవానుడు రాహు కలిసి మీకు ఈ సంవత్సరం ఆడబోయే ఆ విలాసాలు ఉంటాయి చూసారా. ఆస్తిపాస్తులు కొనండి, ఉద్యోగంలో బాగుండండి, ఆధ్యాత్మికంగా బాగుంటారు, అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. కానీ అలా ఈ వృశ్చిక రాశి అనగానే ఏదో లైట్స్ అలా వెలుగుతుంటుంది, నక్షత్రాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతం జరగబోతుంది. గెట్ రెడీ. ఎలా? కేతు కన్యా రాశిలో లాభస్థానంలో ఉన్నారు, అనుకోని ఆదాయం రావచ్చు. గురువు మిథున రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల రహస్య మార్పులు, అంతర్గత పరిణామాలు. ఇక్కడ చూడండి, గురువు అష్టమంలో ఉన్నా కూడా గురువు ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లో రాజు అద్భుతమైనటువంటి వాడు ఉంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతాడా? రాశిలో తేడా ఉన్నా కూడా రాజ్యాన్ని రాజు అందరినీ సమతుల్యంగా చూస్తారు కదా. ఎంత అద్భుతం అంటే వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి. మల్టిపుల్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు వ్యాపారాలు పెడతారు. దేశీయ అంతర్జాతీయ వ్యాపారాలు పెడతారు, జాతీయ వ్యాపారాలు పెడతారు, ఈ-కామర్స్ వ్యాపారాలు పెడతారు, ప్రొడక్టివిటీ పెడతారు, సర్వీస్ వ్యాపారాల్లో ఉంటారు. అద్భుతం అండి. రియల్ ఎస్టేట్ పాత డీల్స్ పూర్తవుతాయి, కొత్త పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రాపర్టీ ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది కదా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి, భూమి కొనండి, ఆస్తులు పెంచుకోండి సార్ మల్టిపుల్గా. వృశ్చిక రాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఎవరైనా మీ ఆస్తులు పెంచుకోండి. ఇది సమయం. లక్ష్మి, అదృష్ట లక్ష్మి మీరు తలుపు తట్టేంత వరకు కొడుతూనే ఉంటుంది. తలుపు తెరవండి, అదృష్టం పొందండి. మీ దగ్గర బ్యాంక్లో ఉంటే ఆ డబ్బులు తీసి పెట్టుబడి రూపంలో, భూమి రూపంలో పెట్టండి. భూదేవిని నమ్మిన వారు చెడ్డవారు లేరు, అద్భుతంగా ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల మీకు సడన్ గెయిన్స్, చిన్న లాసెస్, సడన్ గెయిన్స్. నేను అసలు ఎలా ఊహించా, నేను అనుకోలేదే, ఇది ఇలా పెరిగిపోయిందే,
మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇప్పుడు చాలా గుర్తుకొస్తుంది. హై రిస్క్ హై రివార్డ్స్ మంత్ అనుకోని చెప్పొచ్చు ఈ నెల. షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి జాగ్రత్తగా ఉండండి. రీసెర్చ్ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టండి. టెక్నాలజీ, మెడికల్, ఈ సోలార్ ఇలాంటి దాంట్లో బాగా పెట్టచ్చు, మీరు పెట్టుబడి పెట్టచ్చు అని కూడా చెప్పచ్చు. కుటుంబం నుంచి విహారయాత్రలు వెళ్ళడం, లేదా విలాస యాత్రలు వెళ్ళడం, లేదా ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళడం అవకాశాలు కనబడుతున్నాయి. దాంపత్య జీవితంలో సహనం కాస్త కోల్పోకండి. ఇంకా ప్రేమికులు, గురుగారు మేము కలుస్తామా? ఖచ్చితంగా కలుస్తారు. అహం వదిలేసేయండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ డామినేషన్ వదిలేసేయండి, కలుస్తారు చక్కగా. కోర్టు కేసులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తొలగి ఇంకా విడాకుల కేసులు ఉంటాయి చూసారా, ఈ మధ్య చాలా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చేసి విడాకుల దూరం వచ్చి అదే కోర్టులో కూడా మళ్ళీ కలిసిపోయి అద్భుతాన్ని సృష్టిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి స్వతహాగానే ఒక అహం, నేనే గొప్పవాడిని, ఒక నోరు. మీకు శత్రువు ఎవరైనా అంటే వృశ్చిక రాశికి ఆ నోరే. ఆ నోరుని అదుపులో చేసుకోండి. భార్య దగ్గర లేదా భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఒక్క మెట్టు దిగండి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక పై అధికారుల దగ్గర మర్యాదగా ఉండి, చిన్న అధికారులని ప్రేమగా చూడండి. అద్భుతం. కళాకారులకైతే ఎంత అవకాశాలు అయితే, నటీనటులకి యోగం అని చెప్పచ్చు. సినిమా రంగం వారికి యోగం, యూట్యూబ్ రంగం వారికి చాలా యోగం. చిరు వ్యాపారస్తులు ఉంటారు చూసారు, ఆ చిన్న చిన్న వీరు వ్యాపారస్తులు, వాళ్ళకి బాగుంటుంది. ఇండస్ట్రీస్ వాళ్ళకి అద్భుతం అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా ఈ నెల మార్పులు, అవకాశాలు అద్భుతం 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 కనిపించబోతున్నాయి. పనిలో మార్పులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, పై అధికారులతో ప్రశంసలు వస్తాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం లేని వారికి రాబోతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు. సర్వీస్ అంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, ఇలా ఎవరెవరైతే ఉంటారో సర్వీస్ సెక్టార్ వాళ్ళందరికీ, హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యోగ కాలం అండి. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మాకు ఇలాగే ఉన్నాయి, మాకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రయత్నం చేయండి. సమయం బాగున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే బాగుంటాం. కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయండి. లేవండి, ప్రపంచం చూడండి, ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి, నేను ఏం షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఏది చేయాలి, నాకు ఇల్లు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, లేకపోతే నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలని ఎవరెవరు ఏవేమి కోరుకోబోతున్నారో అవన్నీ వచ్చేయబోతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి అంత అద్భుతం. విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలండి. కష్టపడి విజయాన్ని సాధిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీకు చదువు, లేదా ఉద్యోగమైన తర్వాత మీకు క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగ అవకాశాలు అన్నీ అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు చూసారా, అలా ఉంటుంది. కళాకారులకి అన్నిటికీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వ్యవసాయదారులకి మీ పంట జై జవాన్ జై కిసాన్ అంటారు చూసారా, వీళ్ళు ఇరువురికి కూడా అద్భుతమైనటువంటి సమయం, మిమ్మల్ని గుర్తించే సమయం ఆసనం అయ్యిందండి. అద్భుతం. గెట్ రెడీ, మీకు రివార్డ్స్ అన్ని కూడా రాబోతుంది. వ్యవసాయదారుడు బాగుండాలి, జవాన్ బాగుండాలి, వాళ్ళని గుర్తిస్తాము. ఇంకా ఆరోగ్యం, ఇక్కడ కాస్త సౌండ్ గట్టిగా ఇచ్చాను, జాగ్రత్త. ఒక శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడాలి. నరాల బలహీనత ఉంటుంది, మానసిక స్ట్రెస్. దీనివల్ల మీరు ఏం చేయాలంటే మెడిటేషన్, యోగా కానీ, సూర్య నమస్కారాదులు కానీ, హార్మోన్ల సమస్య, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, కార్డియా ప్రాబ్లం రావడం. కాబట్టి కొంచెం ఒక మాస్టర్ చెకప్ మీ డాక్టర్ దగ్గర సంప్రదించండి. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రంగు బ్లూ, రెడ్, ఆరెంజ్. మరి గురుగారు, నాకు ఈ నెల సంఖ్య, అదృష్ట సంఖ్య అంటే 9, 18, 27 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజులు మంగళవారం మరియు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 9. ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం శని ప్రార్థన, దేహి మే బుద్ధి వైశిష్ట. భగవంతుడా, శని భగవానుడా, నువ్వు బాగలేనప్పుడు మేము పూజించడం కాదయ్యా, నువ్వు బాగున్నప్పుడు కూడా మేము మిమ్మల్ని పూజిస్తాం. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం,
దేహి మే పరమానందం దేవజేవ జగత్పతి అని ఆ శని భగవాన్ని స్తోత్రించండి, స్తుతించండి, ఆనందపడతాడు. ఆ శని భగవానుడు నల్ల నువ్వులతో ఒక ఉండ చేసి ఆ నల్ల క్లాత్లో దాన్ని 9 సార్లు నల్ల దారంతో ముడివేసి ఒక కొబ్బరికాయ కొట్టి 2 చిప్పలు తీసి అందులో ఒక ముడి ఇందులో ఒక ముడి పెట్టి మీ దేవాలయం దగ్గర ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహాల దగ్గర ప్రతి శనివారం నూనెతో వెలిగించండి. మీ దోషాలన్నీ తొలగి వ్యాధులన్నీ తొలగి ఆనందంగా అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. సమయం ఎంత బాగుందో అదే సమయంలో భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి సూర్యుడికి రాగి చొమ్ము తీసుకొని నీళ్ళలో ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతితో నీళ్ళు వేసి సూర్యుడికి అర్ఘ్యం వదలండి. సూర్యాయ నమః భాస్కరాయ నమః అని చెప్పి స్వామివారికి వెయ్యండి, నీళ్లు వదలండి. గురుగారు మరి మాకు శీఘ్రంగా ఇంకా కొంచెం ఫలితం ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు అతి శక్తివంతమైనటువంటి మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల ఒక 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు సిద్ధంగా ఉంది. ఇంకా మా గోచార ప్రకారం కాకుండా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. అపాయింట్మెంట్ కావాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మిమ్మల్నే సంప్రదిస్తామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత
శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తెలుసుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావాల్సిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ద్వాదశ రాశి మిత్రులు అందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు.